హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు వాల్మీకి మ్యాథ్స్ అకాడమీ. ఈరోజు మన టాపిక్ ఏంటంటే డిఫరెన్షియేషన్ చేద్దాం. ఈ డిఫరెన్షియేషన్లో 7 మార్క్స్ ప్రాబ్లం చేద్దాం. ఒక 10 వస్తాయి. ఈ 10 ప్రాబ్లమ్స్ నుంచి ఖచ్చితంగా ఒక ప్రాబ్లం వచ్చింది. ప్రతి ప్రాబ్లంకి ఫార్ములా చెప్తాను, ప్లస్ దాన్ని ఎలా డెరివేటివ్ చేయాలో కూడా నేర్పుతూ ఈ చాప్టర్ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సో ముందు మొట్టమొదటిసారిగా మన ఛానల్ ఇప్పుడు చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ మనం ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ లెక్క ఏమి ఇచ్చాడు చూడరా. మనకి 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ స్క్వేర్ రూట్ ఇంటూ ప్లస్ 1 మైనస్ వై స్క్వేర్ ఇచ్చాడు. ఏ ఇంటూ ఎక్స్ మైనస్ వై ఇచ్చాడు. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం. ఒకటి ఈ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్కి నేను ఫస్ట్ దీనికోసం ఏం చేస్తానంటే సబ్స్టిట్యూషన్ పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆల్ఫా అని తీసుకుంటూ వస్తాను. నెక్స్ట్ వై ఈజ్ ఈక్వల్ టు సైన్ బీటా అని తీసుకుంటూ వస్తాను. ఎందుకు తీసుకోవాలి సైన్ ఆల్ఫా అనేది తీసుకోవాలంటే 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే 1 మైనస్ సైన్ స్క్వేర్, 1 మైనస్ సైన్ స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్, రూట్లో ఉంది కాబట్టి కాస్ ఆల్ఫా. 1 మైనస్ సైన్ స్క్వేర్ అంటే ఎంత ఉంది, కాస్ స్క్వేర్, రూట్లో ఉంది కాబట్టి సైన్. అంటే మనకేంటి ఈ ఎక్స్ ప్లేస్లో సైన్ కానీ కాసు కానీ రాస్తే రూట్ నుంచి రిలీజ్ చేయొచ్చు కాబట్టి రాస్తున్నాను. ఇప్పుడు ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందా, సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్. మరి డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ అని వచ్చింది అంటే 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ రాయొచ్చు. సో ఇక్కడే రద్దు మనం బీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ వై డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ వై ఈక్వల్ టు 1 బై 1 మైనస్ వై స్క్వేర్ ఇంటూ డివై బై డిఎక్స్. డివై బై డిఎక్స్ ఈ రెండు ఫార్ములాస్ పర్ఫెక్ట్గా రావాలి. ఈ రెండు ఫార్ములాస్ పర్ఫెక్ట్గా వస్తే ప్రాబ్లం చేయడం చాలా ఈజీ అవుతుంది. ఒకసారి చూద్దాం. మనం ఈ రెండు ఫార్ములాస్ బేస్ చేసుకొని లెక్క చేసుకుంటూ వస్తాను. సో ఇక్కడ మనకి ప్రాబ్లంలో ఏముందో చూడండి, 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ బీటా దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ సైన్ ఆల్ఫా మైనస్ సైన్ బీటా, సైన్ ఆల్ఫా మైనస్ సైన్ బీటా. 2 కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా బై 2 ఇంటూ కాస్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా బై 2 దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ 2 కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా బై 2 ఇంటూ సైన్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా బై 2. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ ఏంటి మనకి 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ వస్తుంది. ఈ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ వచ్చినప్పుడు ఈ టర్మ్ ఎంత అవుతుంది, స్క్వేర్ రూట్లో ఉంది. స్క్వేర్ రూట్లో ఉంది అంటే ఇది కాస్ ఆల్ఫా అవుతుంది, ఇదేమవుతుంది మనకి కాస్ బీటా అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ సైన్ ఆల్ఫా మైనస్ సైన్ బీటా అవుతుంది. ఇది అబ్జర్వ్ చేయాలి. సో మనకి ఇక్కడ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్, 1 మైనస్ సైన్ స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్, రూట్లో ఉంది కాబట్టి కాస్ ఆల్ఫా కాస్ బీటా. ఈ కాస్ సి ప్లస్ కాస్ డీకి సైన్ సి మైనస్ సైన్ డీకి ఫార్ములాస్ రాశాను. ఈ ఫార్ములాస్తో ఇక్కడ చూద్దాం. మనం రెండు వైపులా ఈ 2ని క్యాన్సిల్ చేయొచ్చు, ఈ రెండింటిని క్యాన్సిల్ చేస్తాం. ఇక్కడ మిగిలింది కాస్, అటు సైన్ ఉంది కాబట్టి తీసుకొచ్చేద్దాం. కాస్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా బై 2 బై సైన్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా బై 2 దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ మిగిలింది. ఇక్కడ మనకి ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇదే టర్మ్లో దట్ ఇంప్లైస్ కాస్ బై సైన్ అంటే ఎంత ఉంటుందమ్మా, కాట్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా బై 2 దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ. దట్ ఇంప్లైస్ ఈ కాట్ అటు తీసుకొస్తున్నా, ఆల్ఫా మైనస్ బీటా బై 2 ఈజ్ ఈక్వల్ టు కాట్ ఇన్వర్స్ ఆఫ్ ఏ, కాట్ ఇన్వర్స్ ఆఫ్ ఏ. 2 కూడా మల్టిప్లై చేయండి రా. ఆల్ఫా మైనస్ బీటా ఈక్వల్ టు 2 కాట్ ఇన్వర్స్ ఆఫ్ ఏ, 2 కాట్ ఇన్వర్స్ ఆఫ్ ఏ. సో ముందు ప్రాబ్లం ఈ పార్ట్ అర్థమైందంటే లెక్క ఈజీగా వస్తుంది. ఇప్పుడు చూద్దాం. మనకు ఆల్ఫా అంటే ఎంత, సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్, బీటా అంటే ఎంత, సైన్ ఇన్వర్స్ ఆఫ్ వై దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ కాట్ ఇన్వర్స్ ఆఫ్ ఏ, 2 ఇంటూ కాట్ ఇన్వర్స్ ఆఫ్ ఏ. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అంటే మీనింగు డి బై డిఎక్స్ ఏమని, డి బై డిఎక్స్. సో ఇక్కడ చేద్దాం. డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ వై దట్ ఈజ్ ఈక్వల్ టు డి బై డిఎక్స్ ఆఫ్ 2 కాట్ ఇన్వర్స్ ఆఫ్ ఏ, 2 కాట్ ఇన్వర్స్ ఆఫ్ ఏ. డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ అంటే 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ వై స్క్వేర్ ఇంటూ డివై బై డిఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు 0, దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఎందుకు 0 అవుతుంది,
ఇక్కడ మనకి వేరియబుల్ లేదు, కాన్స్టెంట్ ఉంది, కాన్స్టెంట్ యొక్క డెరివేటివ్ 0 కాబట్టి 0 రాశాను. ఈ టర్మ్ ఇటు తీసుకొచ్చేయండి రా అంటే ఎంత అవుతుంది మనకి 1/√1 - y² ఇంటూ dy/dx = 1/1 - x². టర్మ్ యాజిరీస్గా నాకు కావాల్సింది dy/dx కాబట్టి 1/√1 - x² ఇంటూ ఇది రివర్స్ అవుతుంది అంటే 1 - y²/1. సో ఫైనల్గా ఆన్సర్ ఏం రాయొచ్చు మనం dy/dx = √1 - y²/1 - x². 1 - y²/1 - x². ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే కాన్స్టెంట్ యొక్క డెరివేటివ్ 0 అవుతుందని తెలియాలి. dy/dx ఆఫ్ sin 1x, dy/dx ఆఫ్ sin 1y ఫార్ములాస్ నేను ఎందుకని ముందు మీకు అక్కడే రాసేసాను. సో ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది 1 - x² అంటే 1 - sin² అంటే cos² అవుద్ది, రూట్లో cos² అంటే cos అవుద్ది, రూట్లో cos² అంటే cos అవుతుంది. ఇక్కడ చూద్దాం మనం sin² అంటే ఇక్కడ cos, ఇక్కడ sin α - sin β. సో ఈ 4 ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. cos c + cos d, sin c - sin d ఫార్ములాస్ రాసుకుందాం. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఈ ఫస్ట్ నేను y తీసుకుంటూ వస్తున్నాను, u + vగా తీసుకుంటూ వస్తాను. దీన్ని డెరివేటివ్ చేస్తే dy/dx = du/dx + dv/dx తీసుకోవచ్చు, dv/dx. ఓకే, దట్ ఇంప్లైస్ ఫస్ట్ తీసుకుంటాం మనం అక్కడ అంటే ఈ డెరివేటివ్ మొత్తాన్ని ఈ ఫంక్షన్ మొత్తాన్ని మనం u అనుకుంటే నాకు ఇది u ఇది v అవుతుంది కాబట్టి ఫస్ట్ u అంటే u = sin x పవర్ log x, sin x పవర్ log x. దీనికి డెరివేటివ్ తీసుకునే ముందుగా లాగర్థం తీసుకుందాం అంటే log u = log ఆఫ్ sin x హోల్ పవర్ ఎంత అవుతుంది మనకి log x, sin x పవర్ log x. దట్ ఈజ్ ఈక్వల్ టు log u = ముందు తీసుకొస్తే ఎంత అవుతుంది log x ఇంటూ log ఆఫ్ sin x, log ఆఫ్ sin x. దట్ ఇంప్లైస్ డెరివేటివ్ చేద్దాం. ఇప్పుడు డెరివేటివ్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. d/dx ఆఫ్ log u అంటే 1/u ఇంటూ du/dx దట్ ఈజ్ ఈక్వల్ టు log x ఇంటూ d/dx ఆఫ్ log x అంటే ఎంత అవుతుంది మనకి 1/x, 1/x అంటే 1/sin x. ఎప్పుడైనా ఇక్కడ డెరివేటివ్ చేసేటప్పుడు ఇక్కడ చూడండి ఇది మొత్తాన్ని మనం log x అనుకుంటే d/dx ఆఫ్ log x, d/dx ఆఫ్ log x అంటే 1/x కానీ x ఉండాల్సిన ప్లేస్లో ఏముంది ఇక్కడ మనకి sin x అంటే ఆ sin x మళ్ళీ చేయాలి. sin x మళ్ళీ చేయాలంటే d/dx ఆఫ్ sin x అంటే ఎంత అవుతుంది cos x ప్లస్ ఈ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఏమైనా మనం log ఆఫ్ sin x ఇంటూ d/dx ఆఫ్ log x అంటే ఎంత అవుతుంది మనకి 1/x, d/dx ఆఫ్ log x అంటే 1/x. సో గుర్తుపెట్టుకోండి దీనిని కాన్స్టెంట్గా ఉంచా, log ఆఫ్ sin x అని చేసా, నెక్స్ట్ log ఆఫ్ sin x కాన్స్టెంట్గా ఉంచా, d/dx ఆఫ్ log x అంటే 1/x రాశాను. ఓకే, ఇక్కడ చూద్దాం మనం ఈ యూనిట్ తీసుకొచ్చేద్దాం. దట్ ఇంప్లైస్ du/dx దట్ ఈజ్ ఈక్వల్ టు u ఇంటూ ఇక్కడ log x ఇంటూ cos/sin అంటే ఎంత రాద్దాం cot x ప్లస్ log ఆఫ్ sin x బై మొత్తానికి ఎంత ఉంది x. సో ఇక్కడ రాద్దాం మళ్ళీ ఇంకా దట్ ఇంప్లైస్ du/dx ఈజ్ ఈక్వల్ టు u అంటే ఏం రాయొచ్చు u అంటే sin x పవర్ log x, sin x పవర్ log x ఇంటూ log ఆఫ్ log x ఇంటూ cot x ప్లస్ log ఆఫ్ sin x బై x, log ఆఫ్ sin x బై x. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం. ఓకేనా, క్లియర్ అంతవరకు ఈక్వేషన్ 1 అనుకున్నాం. సెకండ్ పార్ట్ చూద్దాం. సెకండ్ పార్ట్ లెట్ v ఈజ్ ఈక్వల్ టు x పవర్ sin x. పవర్ని ముందు మార్చాలంటే దట్ ఇంప్లైస్ లెట్. సో ఆల్రెడీ మనం తీసుకున్నాం కాబట్టి లాగర్థం తీసుకున్నాం. log v ఈజ్ ఈక్వల్ టు log ఆఫ్ x పవర్ sin x. దట్ ఇంప్లైస్ log v ఈజ్ ఈక్వల్ టు sin x ఇంటూ log x, sin x ఇంటూ log x. దట్ ఇంప్లైస్ d/dx ఆఫ్ log u అంటే మనం ఇందాక రాసినట్టు 1/v ఇంటూ dv/dx, దట్ ఈజ్ ఈక్వల్. ఇప్పుడు ఈ రెండిట్లో ఒకదాన్ని కాన్స్టెంట్గా ఉంచి రెండోదాన్ని చేద్దాం. ఒకదాన్ని కాన్స్టెంట్గా ఉంచి ఒకదాన్ని చేయటం అంటే ఒకసారి చూద్దాం. sin x కాన్స్టెంట్గా ఉంచుతున్నాం. ఓకే, మరి d/dx ఆఫ్ log x అంటే ఎంత అవుతుంది మనకి 1/x ప్లస్ నెక్స్ట్ 1/x కాన్స్టెంట్గా ఉంచుతున్నాను 1/x ఇంటూ
d/dx ఆఫ్ లాగ్ ఎక్స్ అంటే ఎంత అవుతుంది మనకి, లాగ్ ఎక్స్ కానీ d/dx ఆఫ్ సైన్ ఎక్స్ అంటే ఎంత అవుతుంది మనకి, కాస్ ఎక్స్. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఎక్స్ పవర్ ఎక్స్లో సైన్ ఎక్స్ ఉంది, 1/x అంటే d/dx ఆఫ్ సైన్ ఎక్స్ని కాన్స్టెంట్గా ఉంచి లాగ్ చేస్తే 1/x. ఇప్పుడు ఇక్కడ మనం కాన్స్టెంట్గా ఉంచాల్సింది లాగ్ ఎక్స్ను కాన్స్టెంట్గా ఉంచి d/dx ఆఫ్ సైన్ ఎక్స్ చేస్తే ఎంత వచ్చింది మనకి, కాస్ ఎక్స్. సో నాకు dv/dx మాత్రమే కావాలి. దట్ ఈజ్ ఈక్వల్ ఇక్కడ ఉన్న v ఇటు వస్తే ఇంటూ v అవుతుంది. దీన్ని ఏమన్నా మనం సైన్ ఎక్స్ బై ఎక్స్ ప్లస్ లాగ్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్, లాగ్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్. అరే మళ్ళీ చూద్దాం, dv/dx ఈజ్ ఈక్వల్ v అంటే మనం ఏం తీసుకున్నారా, ఎక్స్ పవర్ సైన్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ బై ఎక్స్ ప్లస్ లాగ్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్, లాగ్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్. దీన్ని ఈక్వేషన్ 2 అనుకున్నాను. సో టోటల్గా ఇప్పుడు డెరివేటివ్ రాయాలి అంటే dy/dx ఈజ్ ఈక్వల్ 1+2 చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటూ రావాలి. ఓకే, ఏ ఫామ్లో ఉంది ఇక్కడ ప్రాబ్లం. దట్ ఇంప్లైస్ ఫస్ట్ నేను y అనుకుంటాను, ఒకదాన్ని u ఒకదాన్ని v అనుకుంటే దీన్ని డెరివేటివ్ చేశాను అనుకోండి, ఏమవుతుంది మనకి, dy/dx దట్ ఈజ్ ఈక్వల్ టు du/dx ప్లస్ dv/dx వేయాలి. అంటే ఇక్కడ ఉన్న ఈ రెండు ఫంక్షన్లో ఒక ఫంక్షన్ ఏమో u అని, ఒక ఫంక్షన్ ఏమో v అనుకున్నాను, y అనుకున్నాను టోటల్ ఫంక్షన్ని. సో మనం డెరివేటివ్ చేస్తే dy/dx du/dx అవుతుంది. ఫస్ట్ దీనికోసం u అంటే ఏమనుకున్నాం ఇది రాసుకుంటూ వస్తాను. కాబట్టి లెట్ u ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ tan x తీసుకుంటా. దీనికి లాగ్ అర్థం తీసుకుంటారా, లాగ్ u ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ ఎక్స్ పవర్ tan x, లాగ్ ఆఫ్ ఎక్స్ పవర్ tan x. దట్ ఇంప్లైస్ లాగ్ u ఈజ్ ఈక్వల్ టు tan x ఇంటూ లాగ్ ఎక్స్, tan x ఇంటూ లాగ్ ఎక్స్. దట్ ఇంప్లైస్ డెరివేటివ్ చేద్దాం. ఇప్పుడు డెరివేటివ్ చేస్తే d/dx ఆఫ్ ఇక్కడ చూద్దాం, మనకు డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేయాలి. డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అంటే మొత్తాన్ని d/dx చేయాలి. మొత్తాన్ని d/dx అంటే d/dx ఆఫ్ లాగ్ u అంటే 1/u ఇంటూ du/dx దట్ ఈజ్ ఈక్వల్ టు tan x కాన్స్టెంట్గా ఉంచుతున్నాను. tan x కాన్స్టెంట్గా ఉంచి d/dx లాగ్ x అంటే 1/x ప్లస్ ఇక్కడ లాగ్ x కాన్స్టెంట్గా ఉంచుతున్నాను, d/dx ఆఫ్ tan x అంటే sec²x. అది గుర్తుపెట్టుకోవాలి. సో tan x కాన్స్టెంట్గా ఉంచాను, d/dx ఆఫ్ లాగ్ x అంటే 1/x, లాగ్ x కాన్స్టెంట్గా ఉంచాను, d/dx ఆఫ్ tan x అంటే sec²x. నాకు కావాల్సింది du/dx మాత్రమే. దట్ ఎంప్లాయిస్ du/dx ఈజ్ ఈక్వల్ టు u ఇంటూ దీన్ని tan x/xగా రాసుకోవచ్చు ప్లస్ లాగ్ x ఇంటూ sec²x రాయొచ్చు, sec²x. దట్ ఎంప్లాయిస్ du/dx ఈజ్ ఈక్వల్ టు u అంటే నేను తీసుకున్నంత ఎక్స్ పవర్ tan x ఇంటూ tan x/x రాయొచ్చు ప్లస్ లాగ్ x ఇంటూ sec²x రాయొచ్చు, sec²x రాయొచ్చు. దీని మొత్తాన్ని ఈక్వేషన్ 1 అనుకుంటున్నాను. మొత్తాన్ని ఈక్వేషన్ 1 అనుకుంటే ఈక్వేషన్ 2 చూద్దామా. ఈక్వేషన్ 2కి వచ్చేసరికి డెరివేటివ్లో దట్ ఇంప్లైస్ ఫస్ట్ సెకండ్ది ఏముందో v ఈజ్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ పవర్ కాస్ ఎక్స్, సైన్ ఎక్స్ పవర్ కాస్ ఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు లాగర్థం తీసుకోండి, లాగ్ v ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ సైన్ ఎక్స్ పవర్ కాస్ ఎక్స్, సైన్ ఎక్స్ పవర్ కాస్ ఎక్స్. సో ఇక్కడ క్లియర్గా చెప్తాను చూడండి. దట్ ఇంప్లైస్ లాగ్ v ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ ముందు తీసుకొచ్చండి, కాస్ ఎక్స్ ఇంటూ లాగ్ ఆఫ్ సైన్ ఎక్స్. సో నేను ఇక్కడ డిఫరెన్షియేటింగ్ చేస్తాను, డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. దట్ ఇంప్లైస్ అంటే d/dx అప్లై చేస్తాను. d/dx అప్లై చేసేటప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. దట్ ఇంప్లైస్ 1/v ఇంటూ dv/dx అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ ఇక్కడ కాస్ ఎక్స్ అలాగే ఉంచుతాను. కాస్ ఎక్స్ ఒక ఫంక్షన్ ఉంది, లాగ్ ఎక్స్ ఒక ఫంక్షన్ ఉంది. అంటే దీన్ని మనం ఏమనుకుందాం, u అనుకోండి, దీన్ని వచ్చేసరికి v అనుకోండి.
యూ కాబట్టి కాస్ ఎక్స్ కాన్స్టెంట్గా ఉంచి d/dx ఆఫ్ లాగ్ ఎక్స్ అంటే ఏం రాయొచ్చు మనం 1/x 1/sin x sin xను మళ్ళీ చేస్తే ఎంత వచ్చింది మనకి కాస్ ఎక్స్ ప్లస్ రెండోది చూద్దాం మనం ఇక్కడ లాగ్ ఆఫ్ sin xను కాన్స్టెంట్గా ఉంచండి sin x కాన్స్టెంట్గా ఉంచి ఇక్కడ యూ అంటే ఇక్కడ రాసుకుంటూ వచ్చాను కాస్ ఎక్స్ను కాన్స్టెంట్గా ఉంచి దీన్ని చేస్తే 1/x వచ్చింది అంటే 1/sin x sin x మళ్ళీ చేస్తే కాస్ ఎక్స్ ఇప్పుడు లాగ్ ఆఫ్ sin x నుంచి d/dx ఆఫ్ కాస్ ఎక్స్ అంటే మైనస్ sin x వచ్చింది మైనస్ sin x సో టోటల్గా ఏం వచ్చిందో చూద్దాం దట్ ఇంప్లైస్ dv/dx ఈజ్ ఈక్వల్ టు v ఇంటూ కాస్ బై కాస్ అంటే ఎంత వచ్చింది కాట్ అంటే ఏం రాయొచ్చు మనం కాట్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ ప్లస్ ఇక్కడ రాద్దాం మనకి ముందు మైనస్ ఉంది కాబట్టి ఇలాగ రాద్దాం మైనస్ లాగ్ ఆఫ్ sin x ఇంటూ sin x లాగ్ ఆఫ్ sin x ఇంటూ sin x దట్ ఎంప్లాయిస్ dv/dx ఈజ్ ఈక్వల్ టు v అంటే sin x పవర్ కాస్ ఎక్స్ sin x పవర్ కాస్ ఎక్స్ cot x into cos x minus log of sin x into sin x log of sin x into sin x ఈక్వేషన్ 2 ఇప్పుడు నాకు ఫైనల్గా dy/dx కావాలి అంటే du/dx ప్లస్ dv/dx రాయాలి అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 1+2 రాస్తే మనకు కావాల్సిన ఆన్సర్ అనేది వస్తుంది సో ప్రాబ్లం చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయాలి ఫోర్త్ ప్రాబ్లం చూద్దాం ఇక్కడ ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఈ ఫోర్త్ ప్రాబ్లం కొంచెం లాజికల్గా ఉంటుంది మనకి y ఈజ్ ఈక్వల్ tan ఇన్వర్స్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 + x² ప్లస్ 1 - x² స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ఇది ఇచ్చాడు ఇక్కడ నాకు 1 + x² చూద్దాం ఒకసారి పుట్టు సబ్స్టిట్యూషన్ లెక్క మొత్తం డిసైడ్ చేసేది x²ని cos 2θ అని తీసుకుంటూ వస్తా దట్ ఇంప్లైస్ 2θ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ ఆఫ్ x² అవుతుంది దట్ ఇంప్లైస్ θ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ కాస్ ఇన్వర్స్ ఆఫ్ x² ఇది గుర్తుపెట్టుకోవాలి దీన్ని డెరివేటివ్ చేస్తే అంటే dθ అదే కదా దీన్ని డెరివేటివ్ చేసే ముందు సరే లెక్క తర్వాత చూద్దాం మనం ఇక్కడ 1 + cos 2θ అంటే 2 cos²θ అలాగే 1 - cos 2θ అంటే 2 sin²θ ముందు ఇది గమనించాలి సో మనకి 1 + cos 2θ అంటేనేమో 2 cos²θ 1 - cos 2θ అంటేనేమో 2 sin²θ నెక్స్ట్ 1 - tan θ/1 + tan θ అని ఎక్కడన్నా వస్తే tan ఆఫ్ π/4 - θ ఈ ఫార్ములా కూడా గుర్తుపెట్టుకుంటారు అంటే మనకి లెక్కలో చాలా వరకు ప్రాబ్లమ్స్ కనిపిస్తూ ఉంటాయి ఇలా చూస్తే మనకి చాలా ఈజీగా వచ్చింది ఇప్పుడు డైరెక్ట్ లెక్కలోకి వెళ్ళిపోదాం చాలా ఈజీగా రాయొచ్చు దట్ ఇంప్లైస్ వైకి వై రాస్తున్నా దట్ ఇంప్లైస్ వై ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ 1 - x² అంటే 1 + cos 2θ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 - cos 2θ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 + cos 2θ minus square root of 1 - cos 2θ next y is equal to tan inverse of 1 + cos 2θ అంటే 2 cos² θ plus 2 sin² θ by 2 cos² θ minus 2 sin² θ అంటే ఇది మొత్తం మనకు రూట్లోనే ఉంటుంది కదా సో రూట్లోనే వేసేద్దాం రూట్ రాసుకుంటాం నెక్స్ట్ ఇక్కడ రూట్ కామన్ తీసేద్దాం అంటే క్యాన్సిల్ చేసేద్దాం దట్ ఇంప్లైస్ y ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ √2 కామన్ తీస్తే మనకి మిగిలేది cos² θ ఉంటుంది ఈ cos² θ రూట్లో ఉంది బయటకు వస్తే cos θ రాయొచ్చు అంటే cos θ ప్లస్ దీన్ని sin θగా రాయొచ్చు బై √2 ఇంటూ
కాస్ తీటా మైనస్ సైన్ తీటాగా రాయొచ్చు. కాస్ తీటా మైనస్ సైన్ తీటా. √2 క్యాన్సిల్. √2 క్యాన్సిల్ అయిపోతే మనకి మిగిలిపోయిందని చూడరా. దట్ ఇంప్లైస్ y ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ ఇక్కడ కాస్ తీటా కామన్ తీస్తున్నా. ఇక్కడ కాస్ తీటా కామన్ తీస్తున్నా. కాస్ తీటా కామన్ తీస్తే 1 ప్లస్ సైన్ తీటా బై కాస్ తీటా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా కాస్ తీటా కామన్ తీస్తున్నా. 1 మైనస్ సైన్ తీటా బై కాస్ తీటా వస్తుంది. నెక్స్ట్ కాసు క్యాన్సిల్ చేసేస్తాను. క్యాన్సిల్ చేస్తే మనకి మిగిలిపోయింది ఎంత? మనకి y ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ 1 ప్లస్ సైన్ బై కాస్ అంటే tan తీటా. కాబట్టి ఏమద్దాం 1 ప్లస్ tan తీటా బై 1 మైనస్ tan తీటా. 1 ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు దట్ ఇంప్లైస్ మీకు ఇందాక చెప్పాను నేను tan ఇన్వర్స్ యాదరీగా రాసేద్దాం. tan ఇన్వర్స్ ఆఫ్ 1 ప్లస్ tan తీటా బై 1 మైనస్ tan తీటా అంటే ఏం రాయొచ్చు మనం? tan ఆఫ్ π/4 మైనస్ తీటా రాయొచ్చు. π/4 మైనస్ తీటా రాస్తే ఈ రెండు క్యాన్సిల్ చేయొచ్చు. మనకి మిగిలిపోయింది y ఈజ్ ఈక్వల్ టు π/4 మైనస్ 1 ప్లస్ tan తీటా అంటే π/4 ప్లస్ తీటా రాయొచ్చు. ప్లస్ తీటా రాద్దాం. ఇక్కడ కూడా π/4 ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్ ఉంటే ఈ కరెక్ట్ రాసాను. ఇది ఎంత అవుతుంది మనకి ఇప్పుడు? tan ఇన్వర్స్ π/4 ప్లస్ తీటా అంటే ఎంత ఉంది మన దగ్గర? 1/2 ఇంటూ కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు డెరివేటివ్ చేయాలి. డిఫరెన్షియేట్. ఇది కూడా y కాబట్టి డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అంటే ఏం రాయాలి మనం? dy/dx. ఓకే, dy/dx. dy/dx ఈజ్ ఈక్వల్ π/4 కాన్స్టెంట్ యొక్క డెరివేటివ్ 0. నెక్స్ట్ ప్లస్ 1/2 ఇంటూ మైనస్ 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఎక్స్ ఉండాల్సిన ప్లేస్లో ఎక్స్ స్క్వేర్ ఉంది. ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ అంటే ఎంత అవుతుంది మనకి? ఎక్స్ స్క్వేర్. ఇది ఎంత అవుతుంది? ఎక్స్. కానీ ఇది ఎక్స్ కాదుగా ఉండాల్సింది. అంటే ఏం చేయాలి? d/dx ఆఫ్ ఎక్స్ స్క్వేర్. d/dx ఆఫ్ ఎక్స్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ మైనస్ ముందు రాసేద్దాం. మైనస్ 1/√1 మైనస్ x⁴ d/dx ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే -2x. ఈ మైనస్ మైనస్ క్యాన్సిల్ చేయండి. ఫైనల్గా dy/dx ఈజ్ ఈక్వల్ -x/√1 మైనస్ x⁴. 1 మైనస్ x⁴. దట్ ఈస్ ద ఆన్సర్. ఓకే, ఫిఫ్త్ ప్రాబ్లం ఏంటో చూద్దాం మనం ఇక్కడ. ఈ ఫిఫ్త్ ప్రాబ్లం చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. మనకి లెక్క ఏమి ఇచ్చాడు చూడరా? f(x). ఫస్ట్ గివెన్ ప్రాబ్లంలో f(x) ఈజ్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ √x మైనస్ బీటా బై ఆల్ఫా మైనస్ బీటా ఇచ్చాడు. దీని నుంచి నేను దాట్ ఇంప్లైస్ సైన్ ఇన్వర్స్ ఇటు తీసుకొస్తున్నా. f(x) అంటే f అనుకోండి. f(x) అంటే f అంటే ఎవరైతే మనం సైన్ f ఈక్వల్ టు √x మైనస్ బీటా బై ఆల్ఫా మైనస్ బీటా. x మైనస్ బీటా బై ఆల్ఫా మైనస్ బీటా. ఇక్కడ చూద్దాం. దట్ ఇంప్లైస్ దీన్ని డెరివేటివ్ చేద్దాం. సైన్ స్క్వేర్ f ఈక్వల్ టు x మైనస్ బీటా బై ఆల్ఫా మైనస్ బీటా. ఇది గుర్తుపెట్టుకోండి. స్క్వేర్ చేశాను. సైన్ స్క్వేర్ బీటా బై సైన్ స్క్వేర్ f అంటే x మైనస్ బీటా బై ఆల్ఫా మైనస్ బీటా. ఇప్పుడు నాకు కాసు స్క్వేర్ కావాలి. కాసు స్క్వేర్ అంటే 1 మైనస్ కాసు స్క్వేర్ f ఈక్వల్ టు, ఎందుకు ఈ సైన్ స్క్వేర్ని 1 మైనస్ కాసు స్క్వేర్ రాసా, x మైనస్ బీటా బై ఆల్ఫా మైనస్ బీటా. దట్ ఇంప్లైస్ కాసు స్క్వేర్ f దీన్ని తీసుకొస్తాను. అంటే కాసు స్క్వేర్ f ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ x మైనస్ బీటా బై ఆల్ఫా మైనస్ బీటా. దట్ ఇంప్లైస్ కాసు స్క్వేర్ f ఈక్వల్ టు ఆల్ఫా మైనస్ బీటా మైనస్ x మైనస్ బీటా బై ఆల్ఫా మైనస్ బీటా. దట్ ఇంప్లైస్ కాసు స్క్వేర్ f ఈక్వల్ టు x మైనస్ బీటా ఆల్ఫా మైనస్ బీటా మైనస్ x ప్లస్ బీటా బై ఆల్ఫా మైనస్ బీటా. ఇక్కడ ఒకసారి ఏమైనా టర్మ్స్ క్యాన్సిల్ అవుతాయి చూడండిరా. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. మనకి మిగిలిపోయింది ఎంతో చూడండి.
దట్ ఇంప్లైస్ కాస్ స్క్వేర్ ఎఫ్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ టు ఆల్ఫా మైనస్ ఎక్స్ బై ఆల్ఫా మైనస్ బీటా. అంతేనా? కాస్ స్క్వేర్ ఎఫ్. ఇప్పుడు కాస్ స్క్వేర్ అంటే కాస్ ఎఫ్ఏ కావాలి నాకు. కాస్ ఎఫ్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఆల్ఫా మైనస్ ఎక్స్ బై ఆల్ఫా మైనస్ బీటా రాయొచ్చు. దట్ ఇంప్లైస్ ఎఫ్ ఆఫ్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఒక్కటే రాస్తున్నాను. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ అటు తీసుకొస్తున్నాను స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ అంటే ఆల్ఫా మైనస్ ఎక్స్ బై ఆల్ఫా మైనస్ బీటా. ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో ఇప్పుడు నా మోటో మొత్తం ఎఫ్ ఆఫ్ ఎక్స్ తీసుకొచ్చాను. మరి జీ ఆఫ్ ఎక్స్ ఏంటో చూద్దాం. మనకి జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్, అదేనా, ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చింది. సో దీని నుంచి మనం దానికన్నా ముందు ట్యాన్ ఎఫ్ రాద్దాం. ట్యాన్ ఆల్ఫా అంటే సైన్ ఆల్ఫా బై కాస్ ఆల్ఫా రాద్దాం. సైన్ ఆల్ఫా బై కాస్ ఆల్ఫా. సైన్ ఆల్ఫా ఎంత ఉందో చూడరా. సైన్ ఆల్ఫా అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ బీటా బై ఆల్ఫా మైనస్ బీటా బై స్క్వేర్ రూట్ ఆఫ్ కాస్ ఆల్ఫా అంటే ఎంత రాద్దాం. ఆల్ఫా మైనస్ ఎక్స్ బై ఆల్ఫా మైనస్ బీటా. ఆల్ఫా మైనస్ బీటా, ఆల్ఫా మైనస్ బీటా, ఆల్ఫా మైనస్ బీటా క్యాన్సిల్ అయితే స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ బీటా బై ఆల్ఫా మైనస్ ఎక్స్ మిగిలింది. ఇదంతా ఏంటి మనకి ట్యాన్ ఆల్ఫా. ట్యాన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ బీటా అంటే ఇది సైన్ ఆల్ఫా కాకుండా సైన్ ఎఫ్ కాస్ ఎఫ్ అనుకుందాం. అప్పుడు ఇది కూడా ట్యాన్ ఎఫ్ అవుతుంది. ఎక్స్ మైనస్ బీటా బై ఆల్ఫా మైనస్ ఎక్స్ ఇది ట్యాన్ ఎఫ్. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇది ఇటు వస్తే ఎంత అవుతుంది మనకి ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ బీటా బై ఆల్ఫా మైనస్ ఎక్స్. దీన్ని మనం జీ ఆఫ్ ఎక్స్ కూడా అనొచ్చు. చూడండి జీ ఆఫ్ ఎక్స్ కూడా సేమ్ అక్కడే ఉంది. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏమైంది మనకి జీ ఆఫ్ ఎక్స్. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీ ఆఫ్ ఎక్స్ అయింది అనుకోండి. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది మనకి జీ డాష్ ఆఫ్ ఎక్స్. సో చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం ఏంటో చూడండి. ఫస్ట్ మనకి డివై బై డిఎక్స్ వై సంథింగ్ ఏదో ప్రూవ్ చేయాలన్నాడు. ఇక్కడ మనకి ఫస్ట్ గివెన్ డేటా నుంచి వై ఏంటో తీసుకుంటున్నా. వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఓకే, ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. డిఫరెన్షియేట్ with respect to x. Differentiate with respect to x. Differentiate చేయాలి. Differentiate చేయటం అంటే that implies y is equal to అంటే dy by dx is equal to ఇక్కడ మనకి టూ ఫంక్షన్స్ ఉన్నాయి. x ఒకటి స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఒకటి. ఈ x ఒకటి స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అంటే ఏం చూద్దాం చూడండి. ఇక్కడ x కాన్స్టెంట్గా ఉంచుతున్నాను. x కాన్స్టెంట్గా ఉంచి స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే ఇది ఏ ఫామ్లో ఉంది రూట్ ఎక్స్ ఫామ్లో ఉంది. రూట్ ఎక్స్ డి బై డిఎక్స్ ఆఫ్ రూట్ ఎక్స్ అంటే ఎంత 1/2 రూట్ ఎక్స్. కాబట్టి 1/2 రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మళ్ళీ డి బై డిఎక్స్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఎందుకంటే అది రూట్ ఎక్స్ కాదు, రూట్ ఎక్స్ కాకుండా రూట్ ఎక్స్ ఫామ్లో ఉంది. ఈ రూట్లో ఉన్నది కూడా మనం ఎక్స్ అని అనుకున్నాం కాబట్టి ప్లస్ తర్వాత స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఉంటే డి బై డిఎక్స్ ఆఫ్ ఎంత ఉంది మనకి ఎక్స్. డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఇక్కడ చూడండి ఏ స్క్వేర్ అలాగే రాద్దాం ఏ స్క్వేర్. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ టర్మ్ మొత్తాన్ని మనం ఎక్స్ అనుకుందాం. డి బై డిఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్ అంటే 1/x ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ డి బై డిఎక్స్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ డి బై డిఎక్స్ ఆఫ్ ఏ స్క్వేర్ అంటే 0 డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే 2x ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ మరి డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ అంటే 1 రాయాల్సిన అవసరం ప్లస్ ఏ స్క్వేర్ బై ఎక్స్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ అంటే 1 డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ అంటే 1 ప్లస్
d/dx ఆఫ్ రూట్ అంటే 2 రూట్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. అగైన్ దాన్ని డెరివేటివ్ చేస్తే ఎంత అవుతుంది మనకి 2x. ఇదిగో ఇక్కడ చేసాం యాజ్ ఈజీగా ఎక్స్ ఇంటూ d/dx ఆఫ్ 1/2 రూట్ ఎక్స్ రాశాను. మళ్ళీ ఏ స్క్వేర్ చేస్తే 0 అవుతుంది, ఎక్స్ స్క్వేర్ చేస్తే 2x అవుతుంది. ఓకే, ఇక్కడ 2 క్యాన్సిల్ చేస్తే దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎంత ఎక్స్ స్క్వేర్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బై ఎక్స్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఇక్కడ 2 క్యాన్సిల్ చేస్తాను. ఎల్సిఎం ఎంత అవుతుంది స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. దీనికి 2 క్యాన్సిల్ చేస్తాం. ఓకే, ఇంకా ఫైనల్గా ఆన్సర్ వచ్చేసింది. ఇంక చూద్దాం దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమీ లేదంటే 1 కదా, ఏమీ లేదు అంటే 1 అంటే ఇది దీన్ని ఎల్సిఎంగా తీసుకుందాం మనం. స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఎల్సిఎం అంటే దీనికి ఇది ఉంది అంటే ఒక సైన్ అంటే మనకు మిగిలింది ఎంత ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ 1 ఇంటూ ఇది రాశాను. దీనికి ఎల్సిఎం కట్టినప్పుడు ఎంత అవుతుంది రూట్ ఎక్స్ ఇంటూ రూట్ ఎక్స్ అంటే ఎంత ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సో ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఎల్సిఎం ఇక్కడ ఎంత ఉంది మనకి ఏ స్క్వేర్. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఏ స్క్వేర్లు ఉన్నాయి 2 ఎక్స్ స్క్వేర్లు ఉన్నాయి బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఈ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ 2 క్యాన్సిల్ చేస్తాం. 2 క్యాన్సిల్ అయితే మనకు మిగిలిపోయింది ఎంత dy/dx ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. సో మీకు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వాల్మీకి మ్యాథ్స్ అకాడమీ.